పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ మధ్య రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు పొరుగు దేశాలకు కూడా విస్తరిస్తూ మహాసంగ్రమానికి దారితీస్తున్నాయి. హర్మూజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందంటూ ఇరాన్ ప్రకటించడమే కాకుండా మిడిల్ ఈస్ట్ అంతటా ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై సరికొత్తగా భారీ ఎత్తున క్షిపణుల వర్షం కురిపించింది. మరోవైపు ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకోవటం తమ దేశ పౌరుల హక్కని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహులను వదిలిపెట్టేది లేదని ఇరాన్ పాలక వర్గాలు సంచలన హెచ్చరికలు జారీ చేశాయి. ఈ భీకర దాడులు ప్రతీకార నినాదాల మధ్య పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమెరికా సైన్యం జరిపిన వందలాది వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ రక్షక దళాలు ఇవాళ మిడిల్ ఈస్ట్ను క్షిపణి దాడులతో ముంచెత్తాయి. జోర్డాన్, బహ్రాయిన్, కువైట్, ఒమన్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, ఆయుధ డిపోలు మరియు రాడార్ కేంద్రాల లక్ష్యంగా ఇరాన్ ఈ దాడులకు తెగబడింది. ఇరాన్ నుంచి దూసుకువచ్చిన క్షిపణులను జోర్డాన్, కువైట్ సైన్యాలు గాల్లోనే అడ్డుకోగా బహ్రాయిన్ దేశంలో ఎటు చూసినా ప్రమాద సైరన్లు మార్మోగాయి. అమెరికా తన సైనిక చర్యలను ఆపి తమ సముద్ర సరిహద్దులను గౌరవిస్తేనే హర్మూజ్ జలసంధి గుండా నౌకల ప్రయాణానికి అనుమతిస్తామని ఇరాన్ తెగేసి చెప్పింది. ఈ ఆధిపత్య పోరు కారణంగా అంతర్జాతీయ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు పూర్తిగా పడిపోయాయి. శనివారం నాడు ఒక అంతర్జాతీయ సరకు రవాణా నౌకపై ఇరాన్ దాడి చేసిన తర్వాత ఈ మార్గంలో భయాందోళనలు తీవ్రమయ్యాయి. ఆదివారం నాడు కేవలం 14 నౌకలు మాత్రమే ఈ జలసంధి దాటాయని, ఇది గత నెల రోజుల్లోనే అత్యంత కనిష్ట స్థాయి అని సముద్ర రవాణా గణాంకాలు చెబుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా యుద్ధ విమానాలు, క్షిపణులు, సముద్ర డ్రోన్లతో ఇరాన్పై పగలు రాత్రి తేడా లేకుండా దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్ దాడుల తీవ్రత ఏమాత్రం తగ్గటం లేదు. ఈ యుద్ధ ప్రభావం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సామాన్యులపై పట్టం ప్రారంభమైంది. ఇరు దేశాల దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ప్రపంచ చమురు ధర 3% పెరిగి బ్యారెల్కు $78కు చేరుకుంది. యుద్ధం ప్రారంభం కావటానికి ముందుతో పోలిస్తే ఇది 8% ఎక్కువ. అమెరికాలో కూడా ఇంధన ధరలు లీటర్కు భారీగా పెరిగాయి. మరోవైపు ఇరాన్ అత్యున్నత భద్రతా మండలి మరియు మత పెద్దల సంఘం సంయుక్తంగా ఒక ప్రకటనను విడుదల చేస్తూ మాజీ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీని చంపిన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడం తమ దేశ ప్రథమ కర్తవ్యం అని, ట్రంప్, నెతన్యాహులే తమ ప్రధాన లక్ష్యాలను ప్రకటించడంతో ఈ యుద్ధం మరింత ప్రమాదకరమైన మలుపు తిరిగేలా కనిపిస్తోంది. తాత్కాలిక సంధి ఒప్పందాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో మిడిల్ ఈస్ట్ ప్రాంతం ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువులా మారుతోంది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా మరియు ఇజ్రాయెల్ కూటమి ఎలాంటి ముందస్తు చర్యలకు దిగబోతోందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.